హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ ముల్లంగి ఫ్రై. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. అలాగే టైం ఉంది కానీ పొయ్యి దగ్గర నుంచుని ప్రిపేర్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఈ ముల్లంగి ఫ్రైని ట్రై చేయొచ్చు. ముల్లంగి ఫ్రై తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లో నూనెను వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు నూనె కాగకుండా వేసేసినట్టయితే ఆవాలు చేదు వచ్చేస్తాయి. అందుకని నూనె కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకుని, మినపప్పు కలర్ చేంజ్ అయినప్పుడు కట్ చేసుకుని ఉంచుకున్న ముల్లంగి ముక్కలు, ఇంకా మనకి ముల్లంగితో ఆకు కూడా వస్తుంది కదా, ఆ ఆకును కూడా వేసేసుకోవాలి. ఈ ఆకు చాలామంది పడేస్తారండి. మనం చారులో పోపు వేసుకున్నప్పుడు, లేదంటే ఇలా ముల్లంగి ఫ్రై చేసుకున్నప్పుడు దీంట్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పోపులోకి ఈ ముక్కలన్నీ కూడా బాగా కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి. కొన్ని రకాల ఫ్రై తయారు చేసుకున్నప్పుడు ఆ ఫ్రైని తయారు చేయడానికి మొదలుపెట్టినప్పటి నుంచి కంప్లీట్ అయ్యే వరకు కూడా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. కానీ ఈ ముల్లంగి ఫ్రైకి అలా అవసరం లేదండి. ఫస్ట్ కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఇలా గరిటతో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఆ ముక్కలన్నీ కూడా మగ్గిపోతాయి. మధ్యలో ఒక్కసారి 2 సార్లు ఇలా మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. మనకి ఈ ముల్లంగిలో నీరు అనేది ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోవడం అది అవ్వదు. మనం కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా మార్నింగ్ టైంలో, అలాంటప్పుడు ఇలాంటి ఫ్రైస్ ట్రై చేయొచ్చు. ముక్కలు కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత పావు చెంచా వరకు పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను. ఇంకా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ ముల్లంగి 3 ముల్లంగిలు తీసుకున్నానండి. 3 ముల్లంగిలు, ఇంకా దానికి ఆకులు వస్తాయి కదా, అవి కూడా తీసుకున్నాను. ఇలా కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఈ రెండింటిని కూడా స్కిప్ చేసేయచ్చు. మనం ఈ ముల్లంగిని ఎంతసేపు ఫ్రై చేసినా కానీ నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా పొడి పొడిగానే ఉంటుంది. అందుకని 1 టీ స్పూన్ వరకు శనగపిండిని వేసి జల్లుకుంటే మనకి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. 1 టీ స్పూన్ వరకు శనగపిండి సరిపోతుంది. ఇప్పుడు గరిటతో కలుపుకుంటూ ఒకసారి ఇలా కలిపేసుకుని ఫ్రై చేసేసుకుంటే మనకి ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఈ కూర చపాతీ, పరోటా, ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సాంబార్ వాటికి కాంబినేషన్గా కూడా బాగుంటుంది. ఈ ముల్లంగి ఫ్రైలో ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ యూజ్ చేయలేదు కదండి. కార్తీక మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినని వాళ్ళు కూడా ఈ ఫ్రైని ట్రై చేయొచ్చు. చూశారు కదండి, టేస్టీ అయిన ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ ట్రీ ఛానల్.